ఇక్కడ అమిత్ షా గారు 2026 వరకు ఈ దేశంలో నక్సలిజాన్ని ఖతం చేస్తాననేటువంటి కంకణం కట్టుకున్నాడు. ఇదే 2026 వరకు ఈ దేశంలో టెర్రరిస్ట్ మూకలు ఒక్కడు కూడా అడుగు పెట్టకుండా నేను కంకణం కట్టుకుంటున్నా అనేటువంటి మాట చెప్పలే. అక్కడ కాశ్మీర్లో ఉండాల్సినటువంటి బార్డర్లు, ఆ తర్వాత ఇతర చోట్ల ఉండాల్సినటువంటి భద్రతా దళాలు ఇవాళ ఏం గుట్ట, అది నల్లగుట్ట చుట్టూ 10,000 మందిని దించిరని వార్తలు వస్తూ ఉన్నాయి. 10,000 మంది కాదు, 12,000 మంది అంటున్నారు. 12,000 మంది భద్రతా బలగాలను ఇక్కడ దించిరని చెప్తా ఉన్నారు. అక్కడ ఉండాల్సినటువంటి ఫోర్సును ఇక్కడ కర్రెగుట్ట కాడ దించిరట, ఈ నల్లగుట్ట కాడ. ఈ నల్లగుట్ట చుట్టుముట్టిరట. ఈ నల్లగుట్ట లోపలనే హిడ్మాతో పాటు 1000 మంది మావోయిస్టులు ఆ లోపట ఉన్నట్టుగా ఒక వార్త నడుస్తూ ఉంది. అవి ఉన్నారా లేరా? ఆ కర్రెగుట్ట నల్లగుట్ట చుట్టూ క్లైమర్ బెన్స్ పెట్టినారు, తర్వాత ఇవన్నీ పెట్టినారు అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు ఈ దేశంలో పుట్టినటువంటి మావోయిస్టులు వాళ్ళు హింసాత్మక ఘటనలు ఏవైతే పాల్పడుతున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేసేది, అది ఖండించాల్సిందే. కానీ వాళ్ళు మేము శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని అణిచివేయడానికి, వాళ్ళని భౌతికంగా ఖతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఈ అంశాలన్నింటినీ పౌర సమాజం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ అల్లరి మూకలను ఎట్టి పరిస్థితిలో ఇక్కడ నిలువ నీడ లేకుండా చేయడం తక్షణ కర్తవ్యమే. కానీ 1000 మందిని ఒక గుట్ట లోపల ఉన్నటువంటి 1000 మందిని గుట్ట చుట్టూ రౌండప్ చేసినటువంటి పరిస్థితుల్లో మనం మరో భారీ మరణ వార్త వినాల్సి ఉంటుందా? వాళ్ళు మేము చర్చలకు రెడీగా ఉన్నాం, మేము లొంగిపోవడానికి రెడీగా ఉన్నాం అనేటువంటి సంకేతాలు అక్కడి నుంచి వచ్చినా కూడా ప్రభుత్వం ఎందుకు ఆ వైపుకి వెళ్తూ ఉంది అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం.